యూఎస్ వైస్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు బానే ఉంది. కానీ నేను చెప్పేది కూడా ఒకసారి ఇను. ఎందుకంటే ట్రంప్ ఒక షాకింగ్ ప్రపోజల్ తీసుకొచ్చిండు. యూఎస్‌లో స్టడీస్ కంప్లీట్ అయిపోయాక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జాబ్ చేయడానికి ఓపీటీ అనే ప్రోగ్రామ్ వినే ఉంటారు. ప్రెజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఎఫ్-1 వీసా మీద స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక కూడా 1 ఇయర్ వర్క్ చేయొచ్చు. ఎస్టీఈఎం స్టూడెంట్స్‌కి అయితే 3 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఓపీటీకి $100,000 ఫీజు పెడదామని అనుకుంటున్నారు. అంటే మన ఐఎన్ఆర్‌లో ఆల్మోస్ట్ 95 లాక్స్. కానీ ఈ అమౌంట్ స్టూడెంట్ పే చేస్తాడా లేదా కంపెనీ పే చేస్తుందా అనే డిసిజన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఈ ప్రపోజల్ కనుక అప్రూవ్ అయితే కంపెనీస్ ఫారెన్ గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకోవడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. ఇంకా స్టూడెంట్స్ కి అయితే యూఎస్ ఎడ్యుకేషన్ రికవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. అంతేకాదు ఇంకొక మేజర్ చేంజ్ గురించి కూడా చెప్పాడు. ఇప్పటి వరకు స్టూడెంట్ వీసా ఉన్న వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు యూఎస్ లో ఉండొచ్చు. కానీ కొత్త రూల్ ప్రకారం మాక్సిమం 4 ఇయర్స్ స్టే పర్మిషన్ ఇస్తారు. మీ డిగ్రీ, పిహెచ్డి అండ్ రీసెర్చ్ 4 ఇయర్స్ కన్నా లేట్ అవుతే మీకు స్టే కష్టం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 2 రూల్స్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా ప్రపోజల్ స్టేజ్ లోనే ఉన్నాయి. యూఎస్ వెళ్ళి చదువుకుందాం అనుకున్న ఫ్రెండ్స్ కి ఆర్ ఎల్స్ యూఎస్ లో చదువుకున్న ఫ్రెండ్స్ కి ఈ రీల్ అయితే షేర్ చేసేయండి.